హలో ఎవ్రీవన్. గ్రహణం వస్తే మన ఊర్లో ఒక వింత పని చేస్తారు. పళ్ళెంలో నీళ్లు పోసి రోకలను నిటారుగా నిలబెడతారు. ముందుగా చంద్రగ్రహణం అంటే ఏమిటి? భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక సరళ రేఖలో ఉన్నప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. అదే చంద్రగ్రహణం. ఇది పౌర్ణమి రోజున మాత్రమే వస్తుంది. ఇది పూర్తిగా సహజమైన ఖగోళ సంఘటన. హిందూ పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో రాహు అనే అసురుడు అమృతం తాగాడు. దాన్ని గుర్తించిన విష్ణుమూర్తి అతని తల నరికివేశాడు. కానీ అమృతం తాగడంలో ఆ తల రాహుగా, శరీరం కేతువుగా మారింది. అంటే రాహు కేతువుగా. అప్పటి నుంచి రాహు సూర్యుడు చంద్రుణ్ణి గ్రహణం సమయంలో మింగుతాడని నమ్మకం. ఇప్పుడు అసలు విషయం, రోకల స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గ్రామాల్లో గ్రహణ సమయంలో పళ్ళెంలో నీళ్లు పోసి రోకలిని నిటారుగా నిలబెడతారు. పాత నమ్మకాల ప్రకారం గ్రహణ సమయంలో భూమిపై శక్తులు మారుతాయని, ఆ సమయంలో రోకలి నిలబెడితే అది ప్రకృతి శక్తి అని భావిస్తారు. కొంతమంది ఇది దేవుడి మహిమ లేక గ్రహణ ప్రభావం అని చెబుతారు. రోకలి నిలబెట్టడం గ్రహణం సమయంతో సంబంధం లేదని, సరైన బ్యాలెన్స్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటే ఎప్పుడైనా రోకలు నిలబెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహణం రోజున మాత్రమే కాదు, ఏ రోజైనా ప్రయత్నిస్తే నిలబడుతుంది. అంటే చంద్రగ్రహణం ఒక సహజ ప్రక్రియ. రోకలిని నిలబెట్టడం ఒక సాధారణ బ్యాలెన్స్ గేమ్. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు మనల్ని కలిపి ఉంచే ఒక బంధం, నమ్మకం. శాస్త్రంలా చూడాలి. అదే మీ నిర్ణయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఇంట్లో చంద్రగ్రహణం రోజున ఆ సమయంలో రోడ్లో రోకలిని నిలబెట్టాము. మీరు ఈ వీడియో గమనించండి. దాదాపు అరగంట పాటు రోకలి ఈ విధంగా నిలబడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.